హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్, ఎగ్జామ్ డేట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీలు ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలనే విషయం మనం మాట్లాడుకుందాం క్లియర్గా. సో ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 30వ తేదీ. సో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, సో టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఏప్రిల్ 30వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు త్రూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకే, వన్స్ ఏప్రిల్ 30వ తేదీ దాటిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే మీరైతే విత్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 30వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు అయితే సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకే, మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా, సో అదేవిధంగా స్టూడెంట్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జూన్ 4వ తేదీ మరియు జూన్ 6వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో జూన్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు, జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి బిఫోర్గా అఫీషియల్ వెబ్సైట్లో మనకు అడ్మిట్ కార్డులు అంటే హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ యొక్క హాల్ టికెట్లో మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంన ఎగ్జామ్ ఉంటుంది, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అలానే ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో టీఎస్ఐసెట్ ఎగ్జామ్, ఇది సిబిటి టెస్ట్ అని చెప్పేసి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీకు ఏ సెంటర్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో ఆ సెంటర్లోనే చాలా సిస్టమ్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ మొత్తం కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకే, సో ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఓకేనా, అలానే స్టూడెంట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలనేది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపాయలు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఈ ఫీ అయితే ఉందో కేటగిరీ వైజ్గా మీరందరూ కూడా ఈ యొక్క అమౌంట్ పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా, సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.